మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుడు మరి ఆయా రకాలుగా మిమ్మల్ని దర్శిస్తూ మాట్లాడుతూ మిమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? అయితే మీరందరూ ఒక లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మీ అందరి మీద ఉండును గాక. దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనంలో ఫస్ట్ లైన్ చూద్దాము. నేను మీ పక్షమునున్నాను, నేను మీ పక్షమున ఉన్నాను. నిజంగా అండి, ఎంత గొప్ప వాగ్దానమో తెలుసా ఇది. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటే ఎంత శత్రువు దాడినైనా ఎదుర్కొనగలుగుతాం. మనము మౌనిలై అలా నిలబడుతూ చూస్తున్నప్పుడు యెహోషాపాతు జీవితంలో చేసిన అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. దావీదు జీవితంలో చేసిన అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. యెహోవా నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? ఈరోజు వాగ్దానం, యెహోవా నీ పక్షమును ఉండగా నీకు విరోధి లేడు. ఎందుకంటే ఆయన మన పక్షం ఉన్నట్లయితే పరలోక సైన్య సమూహం అంతా మనదేనండి. పరలోకములో ఉన్నటువంటి ఆ వ్యూహ సమూహము అంతా కూడా మన చుట్టూ ఆవరించి ఉంటుంది. ఆయన అగ్ని మన చుట్టూ ఉంటుంది. మనల్ని ముట్టిన వాడు ఆయన్ని ముట్టినట్టే. కాబట్టి దేవుని యొక్క పక్షం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్టి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. ఈ లోకంలో రాజకీయ నాయకుల యొక్క సపోర్టు, వాళ్ళు మన పక్షంగా ఉన్నారని, లేదా డబ్బు గల్లవారు మన పక్షాన ఉన్నారని లోకంలో ఎంతో సంతోషపడుతూ ఉంటారు. లోక బలమును బట్టి, బంధు బలగాన్ని బట్టి మరి విర్రవీగుతూ ఉంటారు. వారు మా పక్షాన ఉన్నారండి, బలవంతులండి అని చెప్పని విర్రవీగుతూ ఉంటారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. కానీ దేవుని యొక్క పక్షము నీ పక్షాన ఉన్నట్లయితే అది ఎంత గొప్ప కార్యమునైనా చేయగలుగుతుందని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు నువ్వు ఒంటరివేమో కానీ దేవదూతల సైన్యము, ఆ పరలోకపు సైన్యము నీ పక్షాన యుద్ధము చేయబోతుండగా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అది ఎట్టి సమస్య అయినా కూడా ఆయన తీసివేసి నీ జీవితంలో ఒక మేలుకరమైన కార్యం జరగబోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా అన్ని విధాల దేవుడు నీ పక్షం వహించి నీకు మేలు చేయబోతుండగా ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ లోకంలో నా తండ్రి మనుషుల యొక్క అయా సపోర్ట్ లేదా మనుషులు మా పక్షాన ఉన్నారనుకోవటం అది వ్యర్థము. డబ్బు, బలము, ఆరోగ్యము ఈ రోజు మాకు ఏది ఉన్నా కూడా అది ఒక రోజు ఒక స్థితిని బట్టి వ్యర్థమైపోతుంది, క్షీణించిపోతుంది. కానీ నీవు మా పక్షమున ఉన్నట్లయితే అద్భుతాలు చూస్తామని తండ్రి నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలని ఆయన అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి. ఐసీలో వెంటిలేటర్స్ మీద రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. మారు మనసు రక్షణ కార్యాలు జరిగించండి. త్రాగుబోతులు, తిట్టుబోతులు, తిరుగుబోతులు, భయంకరమైన పాప శాప బ్రతుకుల నుంచి విడిపించి మీకు మహిమ తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.